అండి హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తాను. హాయ్ మ్యామ్, మీరు రాసిన ఈ కథకి అంటే చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే ఎన్నో కలలతో మరెన్నో ఆశలతో బెంగళూరు వెళ్తున్నాడు అగస్య. నెక్స్ట్ డే అగస్య హోటల్లో ఫ్రెష్ అయ్యి ముందుగా బ్యాంక్ వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాడు. కొంచెం స్పీచ్ ఇచ్చాక అందరూ ఎవరి నేమ్స్ ప్లేట్స్ పెట్టిన చోటికి వెళ్ళమని చెప్పడంతో అందరూ అలానే కూర్చుంటాడు. అగస్య కూర్చున్న చైర్ టేబుల్ మీద అగస్య అసిస్టెంట్ మేనేజర్ అని డిస్ప్లే అవుతూ ఉంటే పక్కన ఒక అబ్బాయిని ఫోటో తీయమని రిక్వెస్ట్ చేస్తాడు. అతను అలానే తీసి అగస్యకి ఇస్తాడు. అగస్య తన ఫోటో చూస్తూ నా వర్ణికకు అమ్మకు పంపాలి అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు నుండి వాళ్ళకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అగస్య చాలా హుషారుగా ఉంటాడు. ట్రైనింగ్లో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. ట్రైనింగ్ విశేషాలు అన్నీ వర్ణికతో షేర్ చేసుకుంటాడు. 1 మంత్ ట్రైనింగ్ తర్వాత అగస్యకు బెంగళూరులోనే మార్తాహల్లిలో పోస్టింగ్ ఇస్తారు. హైదరాబాద్లో పోస్టింగ్ రానందుకు ఫీల్ అవుతాడు. పీజీలో కాకుండా రూమ్ తీసుకుందాం అని అనుకుంటూ ఉండగా ప్రకాష్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అన్నా చెప్పు, ఎలా ఉన్నావు? బాగున్నా, ట్రైనింగ్ అయిపోయింది, పోస్టింగ్ ఇక్కడే ఇచ్చారు, రూమ్ చూసుకోవాలన్నా. అవునా, ఆ విషయం గురించి మాట్లాడాలని కాల్ చేశాను. ఏ విషయం? బెంగళూరులో మా ఫ్రెండ్ ఉంటాడు, వాడిది అక్కడ ఓన్ ఫ్లాట్ ఉంది, వాడు యూఎస్ వెళ్ళిపోతున్నాడు, అందుకే రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు తీసుకుంటానంటే మాట్లాడతాను. అగస్య కొంచెం సేపు ఆలోచించి రెంట్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందా? లేదులే, నమ్మకమైన వాళ్ళ కోసం చూస్తున్నాడు, రెంట్ అంత ఉండకపోవచ్చు. ఓకే, అయితే ట్రై చేయన్నా. వెయిట్, మాట్లాడి చెప్తా అని కాల్ కట్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ప్రకాష్ మళ్ళీ కాల్ చేసి రెంట్ 12,000 చెప్తున్నాడు, కానీ 3BK కొత్త ఫ్లాట్, అస్సలు మిస్ చేసుకోవద్దు, ఓకేనా? నాకు కూడా ఆఫీస్కు దగ్గరగానే ఉంది, ఇంకే మరి ఎంజాయ్ అని కాల్ కట్ చేస్తాడు. ప్రకాష్ తన ఫ్రెండ్తో మాట్లాడాక నెక్స్ట్ డే అతని ఫ్రెండ్ని కలిసి అన్నీ మాట్లాడి ఫ్లాట్ చూసుకుంటాడు అగస్య. నిజం చెప్పాలి అంటే తన రేంజ్కి అది చాలా ఎక్కువ తనకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి చిన్న చిన్న ఇంట్లో మిడిల్ క్లాస్ లాగా ఉన్న తనకు ఆ ఫ్లాట్ చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలి అంటే బై లక్ తనకి ఇది దొరికింది అని అనుకుంటూ ఉంటాడు అగస్య. ఫ్లాట్ మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ కావడంతో సపరేట్గా ఇంకేమీ కొనాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. తన బట్టలన్నీ తెచ్చుకొని పాలు పొంగుచ్చి తన నివాసం ఏర్పరచుకున్న తర్వాత వర్ణికకు కాల్ చేస్తాడు. చాలాసేపటి తర్వాత వర్ణిక కాల్ లిఫ్ట్ చేసి, హే రౌడీ, ఏం చేస్తున్నావు? నా సంగతి సరే, కానీ నువ్వేంటి అసలు 2 డేస్ నుండి కాల్ కూడా లేకుండా ఏం చేస్తున్నావు? అప్పుడు మర్చిపోయావా నన్ను? చంపేస్తా మాట అంటే. ఎగ్జామ్స్ నాకు, అందుకే చేయలేదు. మరి మెసేజ్ కూడా చేయలేదు ఎందుకో? నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా చదువు అటకెక్కేస్తుంది, ఉట్టి పేపర్ మిగులుద్ది, అందుకే చేయలేదు. ఓ సిని, నేను నిన్ను అంత డిస్టర్బ్ చేస్తున్నానా? అవును, నీతో మాట్లాడకపోతేనే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా, ఇక మాట్లాడితే ఏమైనా ఉంటుందా? అబ్బో అవునా, సరే ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? చాలా చాలా బాగా రాశాను. అవునా, సరే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా చూడు అని అంటూ వీడియో కాల్ చేస్తాడు. వర్ణిక కాల్ లిఫ్ట్ చేశాక సర్ప్రైజ్ అంటూ ఇల్లంతా చూపిస్తాడు. వర్ణిక ఫ్లాట్ చూస్తూ, ఓయ్ ఇల్లు చాలా బాగుంది, ఎవరిది? ప్రకాష్ అన్న ఫ్రెండ్ది, అతను ఫారెన్ వెళ్ళిపోతూ నాకు రెంట్కి ఇచ్చాడు, చాలా బాగుంది, చాలా లగ్జరీ అపార్ట్మెంట్, నేను కళలో కూడా ఊహించిన విధంగా నేను కొనలేనంత అని చెప్పగానే వర్ణిక మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. చంపేస్తా, నిన్ను ఇంకోసారి ఇలా మాట్లాడావు అంటే, బొర్ర పెట్టి కష్టపడితే ఏదైనా మనం సొంతం అవుతుంది, అర్థమైందా? సరే మేడం, సారీ అని అంటూ కబుర్లు చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే అగస్యకు ఆ రోజు బ్యాంక్లో ఫస్ట్ డే. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి తన క్యాబిన్లో కూర్చుంటారో అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటే ఇంతలో తన క్యాబిన్కి ఒక అమ్మాయి వస్తుంది. మే ఐ కమిన్ సార్ అని అంటూ లోపలికి వస్తుంది. రెడ్ కలర్ టాప్ అండ్ బ్లూ జీన్స్లో చూడటానికి చాలా మోడర్న్గా ఉంటుంది. ఆ అమ్మాయి అగస్యని చూసి అలానే చూస్తూ ఉండిపోతుంది. తను అలానే చూస్తూ షాక్ అయిపోయిన ఆ అమ్మాయిని చూసి, ఎస్ సార్, ఐ ఆమ్ మాన్విత, న్యూ జాయిన్ అని అంటూ తన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. అగస్య అది చెక్ చేస్తూ ఉంటే మాన్విత అగస్య వైపు అలా చూస్తూ, ట్రైనింగ్లో అందరూ అంకుల్స్ ఆంటీస్ మాత్రమే కనిపించారు, ఈ హ్యాండ్స్ మాత్రం ఎప్పుడూ కనిపించలేదు, ఇంకా ఫిక్స్, వీడే నాకు కాబోయే మొగుడు, ఎలా అయినా వీడిని పడేయాలి అని అనుకుంటూ ఉంటే, చూడండి మిస్ మాన్విత,
ఓకే మిస్ మాన్విత, విజయ గారు మీకు వర్క్ అండ్ మీ ప్లేస్ చూపిస్తారు, ఆల్ ద బెస్ట్ అని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. మాన్విత అతని చేయిని చాలా అపూర్వంగా పట్టుకుంటుంది. అదే ట్రాన్స్లో బయటకు వచ్చి తన సీట్లో కూర్చుని అగస్య గురించి ఆలోచిస్తూ అప్పప్పప్పప్పబ్బా, ఏం పెట్టుకున్నదిరా మీ అమ్మ, ఇంత క్యూట్గా ఉన్నావు, నీ చేయి పట్టుకుంటేనే నాకు కరెంట్ పాస్ అయినట్టు ఉంది, ఈ రోజు నుండి నా వర్క్ ఫోకస్ అంతా నీ మీదే అని అనుకుంటూ అగస్య క్యాబిన్ వైపు చూస్తూ ఉంటుంది. అగస్య మాత్రం ఏమీ తనకు పట్టనట్టుగా తన వర్క్లో బిజీగా ఉంటాడు. మాన్విత అగస్యను ఎలా అయినా తన వేపుకు తిప్పుకోవాలని ఆలోచిస్తూ వర్క్ చేస్తున్నట్ట ప్రతి డౌట్ని కావాలని అగస్యను అడగటం లాంటివి చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మాన్విత హింట్స్ ఇస్తూ ఉన్నా కూడా అగస్య పట్టించుకోపోయేసరికి మాన్విత కోపంగా తన క్యాబిన్లో కూర్చుని పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశానో ఏంటో అని తనలో తనే గొనుక్కుంటూ ఉంటే పక్క సీట్లో ఉన్న తన ఫ్రెండ్ ఏమైంది, ఎందుకులా ఉన్నావు, ఏమైంది, రొటీనే, నేను అగస్యను ట్రై చేస్తున్నాను, తనేమో అసలు ఏం పట్టనట్టే ఉంటాడు, ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు హింట్ ఇచ్చినా తన చుట్టూ తిరుగుతున్నా ఏం పట్టించుకోడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఓహో అదా నీ బాధ, అతను మొదటి నుండి అంతే కదవే, వస్తాడు తన పని తను చూసుకుంటాడు, అవసరమైతే మాట్లాడతాడు, అవుననుకో, కానీ ఎలానో వాడి లైన్లో పెట్టేది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచించి ఇలాంటి అబ్బాయిలతో ఇండైరెక్ట్గా కంటే డైరెక్ట్గా ప్రపోజ్ చెయ్యి, అప్పుడే నీ లవ్కి ఒక గేట్ ఓపెన్ అవుతుంది, ఐడియా బాడీ ఉంది, కానీ మరి నేను ప్రపోజ్ చేస్తే బాగోదేమో, నీ మొహమే నీ మొహం, అబ్బాయి కావాలంటే తప్పదు, ఆ మాత్రం స్టెప్ తీసుకోవాల్సిందే, అంతే అంటావా, అంతే మరి అని అంటూ ఉంటే ఫ్యూన్ వచ్చి మేడం సార్ పిలుస్తున్నారు, వస్తున్న పద అని అగస్య క్యాబిన్కి వెళ్తుంది. సార్ పిలిచారంట, ఎస్, నిన్న మీకు ఇచ్చిన లోన్ ఫైల్స్ చెక్ చేయమని చెప్పాను, చెక్ చేశారా, ఎంతమందికి లోన్ అప్రూవ్ అయింది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్, కొంతమంది ఒక 3 డేస్లో క్లియర్ చేస్తాం, ఓకే ఒకసారి మేనేజర్ గారికి పంపించండి, ఓకే సార్ అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి సార్ చెప్పండి, మీతో ఒక విషయం మాట్లాడాలి సార్, చెప్పండి, ఇక్కడ కాదు ఆఫీస్ అయ్యాక బయట మీట్ అవ్వచ్చా సార్ అని అనటంతో అగస్య మాన్విత వైపు తీక్షణంగా చూస్తూ అదేంటో ఇక్కడ చెప్పండి, మళ్ళీ బయట దాకా ఎందుకు, అది మరి త్వరగా చెప్పండి, మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని అనటంతో అగస్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ తను మాన్విత నుండి అది ఆల్రెడీ ఊహించడం వల్ల చాలా కూల్గా, చూడండి మిస్ మాన్విత, మీ బిహేవియర్ నేను ముందు నుండి గమనిస్తున్నాను, మీ నుండి ఇది ఊహించిందే, కానీ ఐఎమ్ సారీ, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు అని అనటంతో ఈసారి మాన్విత షాక్ అవుతుంది. అదేంటి అలా ముందే చెప్పేస్తారు ఇష్టం లేదని, చూడండి మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉన్నాను, చాలా ట్రై చేస్తున్నారు, ఏమీ అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని కాదు, ఇంకా నా మీద ఫోకస్ పెట్టడం మానేసి పని చూసుకుంటే బాగుంటుంది, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు అన్నట్లుగా తన వర్క్లో పడిపోతే మాన్విత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అగస్య ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది. అగస్య వన్నిక నెంబర్ చూసి లిఫ్ట్ చేస్తూ హాయ్ రౌడీ, ఎక్కడున్నావు, ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నా, అవునా సరే, కానీ ఒకసారి మీ ఫ్లాట్ లొకేషన్ షేర్ చెయ్యి, ఎందుకు అన్నీ నీకు చెప్పాలా ఏంటి, చెయ్యి ఓయ్, సరే మేడం అలానే చేస్తాను అని అంటూ తన లొకేషన్ షేర్ చేస్తాడు. ఓహో ఇక్కడేనా ఏంటి, ఎక్కడున్నావు నువ్వు, ఇక్కడే మా ఇంట్లో, అబ్బా బెంగళూరు వచ్చావు అనుకున్నా, నువ్వు రావచ్చుగా హైదరాబాద్, వస్తా బంగారం, నాకు నిన్ను బాగా చూడాలనుంది, ఆహా అని సడన్గా వన్నిక నవ్వుతుంటే అగస్య అర్థం కాక అందుకే నవ్వుతున్నావా, అచ్చం చిన్నపిల్ల మాట్లాడుతుంటే అదేంటి అలా అంటావు, ఏం లేదులే ఊరికే సరదాగా అన్నాను వదిలే అని అంటూ వన్నికతో మాట్లాడుతూ వెళ్తుంటే మాన్విత అండ్ తన ఫ్రెండ్ అగస్యని చూసావా, నాతో ఏదో ఆస్తంతా రాసిచ్చిన వాళ్ళ మాట్లాడతాడు, ఆ ఫోన్లో చూడు ఎంత పళ్ళుకిలిస్తూ మాట్లాడుతున్నాడో, నాకు తెలిసి ఇంత కూల్గా నవ్వుతూ మాట్లాడుతున్నాడో అంటే అయితే వాళ్ళ అమ్మతో అయినా అయి ఉండాలి, లేకపోతే అమ్మాయి దగ్గర నుండి అయినా అయి ఉండాలి ఆ ఫోన్ అని అనడంతో మాన్విత కోపంగా, నీ ఎంకమ్మ అసలే నా లవ్ రిజెక్ట్ చేశాడని నేను ఏడుస్తుంటే నువ్వేంటి అమ్మాయి అది ఇది అంటావు, ఏమో నేను చెప్పింది నిజం అవ్వచ్చు కదా అని అంటూ ఉంటే మాన్విత ఆలోచిస్తూ అవతల ఉన్నది ఎవరేమో, కానీ దానితో నా లవ్ కట్ చేసి నా లవ్తో ఎలా అయినా వాడిని పడేసేసి నా వాడిని చేసుకుంటాను అంటూ కోపంగా అగస్య వైపు చూస్తుంది. నెక్స్ట్ డే అగస్య తన క్యాబిన్లోకి రాగానే టేబుల్ మీద ఫ్లవర్స్ చూసి అసహనంగా ఫీల్ అయ్యి వెంటనే వాటిని డస్ట్బిన్లో పడేస్తాడు. బయట నుండి ఇది చూస్తున్న మాన్విత చూడు ఎలా పడేస్తున్నాడో అని తన ఫ్రెండ్తో అంటుంటే, లేకపోతే నీకోసం వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాడా ఏంటి,
చేయకపోతే ఏం చేస్తాడు, చూస్తూ ఉండు అని అంటూ తన వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రోజంతా మీటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉండడంతో అందరూ బిజీగా ఉంటారు. మీటింగ్ అయిపోయి అందరూ వెళ్ళిపోతారు. మాన్విత కూడా వెళుతూ ఉంటే తనకు ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపిస్తుంది. ఫోన్ ఎవరిది అని అనుకుంటూ చూస్తూ స్క్రీన్ మీద అగస్య అండ్ వర్ణిక కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. అగస్యని వేరే అమ్మాయితో అంత క్లోజ్గా చూసేసరికి మాన్వితకు కోపం వస్తుంది. ఎవరిది ఇంత క్లోజ్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటే కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద నేమ్ మై హార్ట్ అని కనిపిస్తూ ఉంటే మాన్విత కోపంగా మై హార్టా, ఎవరిది అంటే ఆల్రెడీ లవ్వర్ ఉందా అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని వర్ణిక వాయిస్ వినిపిస్తుంది. వర్ణిక వాయిస్ వినగానే మాన్విత హలో అని అంటుంది. అగస్య మొబైల్లో వేరే అమ్మాయి వాయిస్ వినిపించేసరికి వర్ణికకు ఒక్క నిమిషం తను కరెక్ట్ నెంబర్కి చేశానా లేదా అని డౌట్ వస్తుంది. ఆ నెంబర్ చెక్ చేసుకొని హలో ఎవరు, మాన్విత కోపంగా ముందు నువ్వెవరో చెప్పు, ఇది అగస్య మొబైల్ కదా. అవును ఇది అగస్య గారిదే, నువ్వెవరో చెప్పు ముందు. నేను అగస్య ఫ్రెండ్ని. ఆహా అవునా, నేను అగస్య పెళ్ళాన్లే అని అంటుంది. ఆ మాటకి వర్ణిక షాక్ అయ్యి అగస్య వైఫ్నా, అవును ఏ నీకు తెలీదా, లేకపోతే తను చెప్పలేదా, ఇదిగో ఇంకోసారి అగస్య కనుక కాల్ చేసావనుకో నీ ఇంటికి వచ్చి నీ పీక పిసికి చంపేస్తా అని అంటూ వర్ణికకు వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. వర్ణికకు అసలు ఏమీ అర్థం కాదు. ఫోన్ పట్టుకుని ఆలోచిస్తూ కోపంగా ఉంటుంది. మరోపక్క మాన్విత వర్ణికకు వార్నింగ్ ఇచ్చి తన మనసులో విషబీజం నాటినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది. మాన్విత వర్ణికని తిట్టి కాల్ కట్ చేసి నవ్వుకుంటూ మై హార్ట్ అంట మై హార్ట్, ఈ దెబ్బతో పాపకు అనుమానం వచ్చి అగస్యను వదిలేస్తే అప్పుడు ఎవరికోసం ఒప్పుకోడు నేను చూస్తా అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద చేయబడుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. ఎదురుగా అగస్య మాన్విత వైపు చూస్తూ ఉంటే మాన్విత అగస్యను చూసి షాక్ అయి గుట్టుకలు మింగుతూ ఉంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఏం లేదు సార్ ఫైల్ మర్చిపోయాను అందుకే ఆగిపోయాను అని తడబడుతూ చెప్తుంటే అగస్య మాన్విత చేతిలో ఉన్న తన ఫోన్ చూసి నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అంటుంటే మాన్విత అగస్య ఫోన్ అతనికి ఇస్తుంది. పక్కన వాళ్ళ ఫోన్ వాళ్ళకి తెలియకుండా తీసుకోకూడదు అని కూడా తెలియదా నీకు, మీరు ఫోన్ ఇక్కడ మర్చిపోయారు సార్ మీకు తెచ్చిద్దామని అని నసుకుతూ ఉంటే ఇక వెళ్ళి నువ్వు అని అనడంతో మాన్విత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అగస్య ఫోన్ చెక్ చేస్తూ ఉండగా ఏమీ కనిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అగస్య వెళ్ళటం చూసి వెళ్ళు ఇవాళ అతనికి తప్పకుండా బ్రేకప్ చెప్తుంది చూడు అని నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోతుంది మాన్విత. నైట్ ఫ్లాట్కి వెళ్ళి రిలాక్స్ అవుతూ వర్ణిక కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తను కాల్ చేయదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చెక్ చేసుకుని ఏంటి మేడం ఇంకా ఫోన్ చేయలేదు అని అనుకుంటూ వర్ణిక కాల్ చేస్తాడు. మరొక వైపు వర్ణిక అగస్య మీద చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే అగస్య నుండి ఫోన్ వస్తుంది. కోపంగా ఫోన్ వేస్ట్ చేస్తుంది. ఎవరా వైఫ్ అది అంతగా చెప్తుంది, నీ ఫోన్ కాల్స్ మాట్లాడేంత చనువు ఉందా దానికి, పైగా నాకే వార్నింగ్ ఇస్తున్నా అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయకుండా కోపంగా అలానే ఉంటుంది. ఒక 2-3 సార్లు కాల్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అగస్య ఫోన్ పట్టుకొని ఏమైంది దీనికి ఇవాళ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ మెసేజ్ చేస్తాడు. హాయ్ వర్ణ, ఏం చేస్తున్నావు, బిజీనా. వర్ణిక అగస్య మెసేజ్ చూసి నేను రిప్లై ఇవ్వను పోరా అని అనుకుంటూ ఉంటుంది. బ్లూటిక్స్ బటన్తో వర్ణిక మెసేజ్ చూసింది అని అర్థమయ్యి ఏమైంది ఇవాళ దీనికి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు అని అనుకుంటూ బంగారు ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అని మళ్ళీ మెసేజ్ చేస్తాడు. వర్ణిక చూసి వదిలేస్తుంది. మళ్ళీ అగస్య కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. అగస్య ఇంకా విసుగుపోయి వరు నువ్వెందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు, బట్ ఏదో విషయం నిన్ను తొలుస్తుందని అర్థం అవుతుంది, అదేంటో నాకు తెలీదు, కాబట్టి ప్లీజ్ నీ కోపాన్ని కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి నాకు కాల్ లిఫ్ట్ చేయరా ప్లీజ్ అని మెసేజ్ పెడతాడు. వర్ణిక మెసేజ్ చదివాక తనకు కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది. హలో వరు బంగారం మాట్లాడు ప్లీజ్. ఏమైంది, ఎందుకు అలిగావు, నా మీద ఎందుకు అంత కోపం చెప్పు, నీకు తెలీదా అని కోపంగా ఉంటుంది. వర్ణిక కోపం చూసి నిజంగా నాకు తెలియదురా, తెలిస్తే ఊరుకుంటారా, ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు చెప్పకపోతే నాకేం తెలియదు అనుకుంటున్నావా. అగస్య అయోమయంగా చూడు నువ్వు దేనికో హర్ట్ అయ్యావని మాత్రం అర్థం అవుతుంది, అదేంటో అర్థం కావట్లేదు, మలయాళం సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు ఉంది, అసలు నేను ఏం తప్పు చేశాను చెప్పరా ప్లీజ్ అని అనడంతో వర్ణిక ఒక మెట్టు దిగి ఎవరు
ఎవరున్నారు? అదే నీ వైఫ్. వైఫా? నువ్వే కదా నా వైఫ్. ఇంకా వేరే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? గ్యాస్ అంత గ్యాస్ కాదురా, నిజం. అవునా మరి? ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే మీ వైఫ్ లిఫ్ట్ చేసి మరి నాకు వార్నింగ్ ఇచ్చింది. సారీ ఇచ్చారు. మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారో బిజీగా ఉన్నారనుకుంటా. మీ వైఫ్ గారు నాకు ఆన్సర్ చేశారు అని అనడంతో మధ్యాహ్నం మాన్విత చేతిలో ఉన్న ఫోన్ ఉండటంతో గుర్తుకొచ్చి, వరు ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావో. తెలిసింది కదా, మరి చెప్పు దీనికి నీ ఆన్సర్ ఏంటో. మా బ్యాంక్లో కొత్తగా ఒక పిల్ల జాయిన్ అయింది. నేను జాయిన్ అయినప్పుడే ఆ పిల్ల పేరు మాన్విత. ఆ పిల్ల వచ్చిన రోజు నుండి నాకు లైన్ వేస్తుంది. మొన్న నాకు ప్రపోజ్ కూడా చేసింది. పిచ్చి పిచ్చి పనులు మానుకోమని వార్నింగ్ కూడా ఇచ్చా. ఓహో, నాకు తెలియకుండా చాలా కథ నడిపావు కదా నువ్వు అని కోపంగా అంటుంటే, నీకు అలా అర్థమైందా తల్లి? అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు రోజు మాట్లాడతావు కదా. నీకు ఈ విషయం చెప్తే నువ్వు దాని గురించి ఆలోచించి నీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి అదంతా ఎందుకు అని అని అంటుంటే వర్ణిక కొంచెం కూల్ అవుతుంది. సరే కానీ ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏ అమ్మాయి? అదే నీ వైఫ్ గారు. అది నా వైఫ్ ఏంటి? ఇంకోసారి ఆ మాట అనుకో. నా కంటల్లో ప్రాణం ఉండగా నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని. అర్థమైందా? అర్థమైందిలే కానీ దానికి అంత కోపంగా చెప్పాలా? అర్థమైతే ఇంకోసారి జోక్గా కూడా అలా అనకు, ఓకేనా అని కోపంగా అనటంతో అగస్యకు బాగా కోపం వచ్చిందని అర్థమైన వర్ణిక చిన్నబుచ్చుకుంటుంది. వరు కోపం వచ్చిందా? మరి నువ్వు ఉండగా ఇంకో అమ్మాయి అంటే నాకు మాత్రం కోపం నాతో చెప్పు. ఆ అమ్మాయి సంగతి వదిలే, ఏదో చిన్నతనంగా చేస్తుంది, నేను చూసుకుంటా, ఇంకా నా జోలికి రాకుండా, ఓకేనా? ఓకే అని ముక్తసరిగా చెప్తుంది. ఏంటి ఇంకా నా మీద కోపం తగ్గలేదా? లేదు తగ్గలేదు. నిన్ను బాగా కొట్టాలి అసలు. కొడతావా? కొట్టు. చాలా రోజులైంది మనం సరదాగా కొట్టుకొని. పోరా రౌడీ ఫెలో. ఎస్ నేను రౌడీ ఫెలోనే. ఇంకెప్పుడు నీకు నా మీద డౌట్ ఉన్నా ఇలా మాట్లాడకుండా ఉండకుండా చొక్కా పట్టుకుని అడిగేసేయి, ఓకేనా? ఆ రైట్ నీకుందిరా బంగారం. లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అని బాధగా అంటుంటే, సరే ఆ టాపిక్ వదిలే అని అంటూ వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మాన్విత అగస్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను పేల్చిన బాంబు ఎంతవరకు పేలిందో చూడాలని చాలా యాంగ్జైటీగా ఉంటుంది. తన మాటికి డోర్ ఓపెన్ చేసి ఉండటంతో తన ఫ్రెండ్ మాన్వితని పిలిచి, ఎందుకే మాటికి డోర్ వైపు చూస్తున్నావు? నా హీరో కోసమే. ఎవరు? అగస్య సార్ కోసమా? ఎస్. ఇవాళ అతని రియాక్షన్ ఏంటో చూడాలి. అతను బాధపడుతుంటే వెళ్ళి ఓదార్చే అవకాశం కోసం చాలా ఎదురు చూస్తున్నాను అని నవ్వుతూ చెప్తుంటే తన ఫ్రెండ్ నిట్టూరుస్తూ, నీ పిచ్చి కానీ నువ్వు చెప్పిన ఒక్క రీజన్కే ఆ అమ్మాయి సార్ని ఎలా వదిలేస్తుంది? నీ కళలు మరి గాలిలో ఉన్నాయి, కొంచెం భూమి మీదకి రామ్మా, అప్పుడు తెలుస్తుంది నీకు కుళ్ళే ఎక్కడ నా లవ్ సక్సెస్ అయిపోతుందని. తొక్కేం కాదు పంచోడు ముందు అని అంటూ తన సిస్టంలో తలదూరుస్తుంది. తన ఎదురు చూపులకు అడ్డు వేస్తూ అగస్య అప్పుడే లోపలికి ఎంటర్ అవుతాడు. అందరినీ విష్ చేస్తూ డైరెక్ట్గా క్యాబ్లోనికి వెళ్తాడు. మాన్విత ఊహించినట్టు కాకుండా తన ఆలోచనలకు విరుద్ధంగా వచ్చిన అగస్యను చూసి మాన్విత మొహం మాడిపోతుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని తన ఫ్రెండ్ పాడుతూ ఉంటే మాన్విత కోపంగా చూసింది. వెంటనే తన పని తను చూసుకుంటూ ఉంటుంది. వర్ణిక కాలేజీలో క్లాసెస్ వింటూ ఉంటుంది. ఆ రోజు ఎందుకో తనకు అగస్య బాగా గుర్తుకు వస్తూ ఉంటాడు. క్లాస్ మీద దృష్టి పెట్టలేకపోతుంది. తను అలా అసహనంగా ఉండటం చూసి లెక్చరర్ వెళ్ళిపోయాక తన ఫ్రెండ్, ఏంటి ఇందాక నుండి చూస్తున్నాను అలా ఉన్నావు? వర్ణిక నీరసంగా, ఏం లేదే. నిజం చెప్పు, ఏమైంది? తెలీదు. ఇవాళ అగస్య చాలా గుర్తొస్తున్నాడు. అవునా? పోనీ తను రమ్మని చెప్పకపోయావా? వద్దులే, పాపం బిజీగా ఉంటాడు బ్యాంక్లో. మళ్ళీ నా కోసం ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి అంటే కష్టం కదా. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి అక్కడికి. నేనా? ఎలా? ఎప్పుడు అతనే రావాలా? నువ్వెళ్ళు, ఈసారి సర్ప్రైజ్ ఇవ్వు. సర్ప్రైజా? ఐడియా బాగానే ఉంది కానీ వెళ్ళి ఒకే రోజులో రావడం కుదరదు కదా. ఒక రోజులో నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఒక 3 days ఉండిరా. ఫస్ట్ డే కదా, బాగుంటుంది అలా. నీకు బాగుంటుంది. ఇక్కడ ఇంట్లో ఏం చెప్పాలి? అవును కదా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఫ్యూ నోటీస్ తీసుకుని వస్తాడు. ఒక స్టూడెంట్, ఏం బాబాయ్ రేపు మా కాలేజ్ లేదా అని అనడంతో అందరూ నవ్వుతారు. కాదు బాబు, ఎల్లుండి మీకు క్యాంపస్లు జరుగుతున్నాయి. అదే
ఆర్కే రెడ్డి గ్రౌండ్స్లో మెగా డ్రైవ్ జరుగుతుంది కదా, మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయవచ్చు అని ప్రిన్సిపల్ గారు నోటీస్ ఇచ్చారు. అంటే క్లాసెస్ లేవన్నమాట, అందరూ బాగా ట్రై చేయండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోగానే వన్నిక ఫ్రెండ్ తన వైపు చూసి, సూపర్ ఛాన్సే, ఎలాగో క్లాసెస్ లేవు కాబట్టి రేపు స్టార్ట్ అవ్వు, ఈ 3 days ఉండిరా. వామ్మో, మా అమ్మ వాళ్ళకి తెలిసిందనుకో ఇంకా అంతే, చంపేస్తారు. హే, ఈ విషయం ఇంట్లో చెప్పి వెళ్తావా ఏంటి? నా లవ్వర్ని కలవడానికి వెళ్తున్నానని జాబ్ అప్లై చేశాను, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్పు. ఒకవేళ మమ్మల్ని అడిగితే మేము కూడా అదే చెప్తాం. అబ్బా, దొరికితే చంటాలగా ఉంటుంది. ఒక పంచే వదిలే. అయ్యో అది కాదే, భయంగా ఉంది. నీ మోహమే, ఎందుకు భయం? నేను కూడా రేపు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా, ఒకవేళ కాల్ చేసినా ప్రాబ్లం ఉండదు. ఐడియా బాగానే ఉంది, కానీ ఎక్కడ స్టే చేయాలి? ఎక్కడేంటి పిచ్చి మొహం, అగస్త్య ఫ్లాట్లోనే. పర్వాలేదంటావా? ఓసై పోవే, ఇక నా వల్ల కాదు, వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు, నన్ను చంపకింకా. సరే పిసుక్కోకే, ఇంట్లో చెప్పి చూస్తా, ఓకే అంటే అప్పుడు వెళ్తా. అది మరి. అవును, తన అడ్రస్ తెలుసా? తెలుసు, మొన్న పంపాడు అడిగితే. మరి ఇంకే చెలరేగిపో అని అంటుంది. ఇద్దరూ కలిసి బస్ టికెట్ బుక్ చేస్తారు. వర్ణిక కూడా ఇంట్లో అడుగుతుంది, అందరూ వస్తున్నారు అని చెప్పడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనరు. అలా వర్ణిక అగస్త్య దగ్గరికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతుంది. ఆ రోజు మీటింగ్ పూర్తయ్యాక బ్యాంక్లో అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. మిస్ మాన్విత, మీరు ఆగండి అని అనడంతో మాన్విత భయంగా వెనక్కి తిరిగి, చచ్చాన్రా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. అగస్త్య మాన్విత దగ్గరికి వెళ్ళి, చూడండి, ఇప్పటిదాకా నేను ఇలా ఏ అమ్మాయితో కోపంగా మాట్లాడింది లేదు, మీరే ఆ మొదటి చివరి పర్సన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. మాన్విత ఏమీ తెలియనట్టుగా, సార్ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. నా ఫోన్ యూజ్ చేసే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇంకోసారి నా థింగ్స్ ముట్టుకున్న, నా పర్సనల్స్లో ఇంటర్ఫీర్ అయిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. స్టాప్ యువర్ ట్రయల్స్ అండ్ గో ఆన్ ఇన్ యువర్ వర్క్, అదర్వైజ్ ఐ కెన్ గో ఆఫ్ టు ఎనీ ఎండ్ అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. మాన్విత అగస్త్య కళ్ళలో కోపం చూసి భయపడుతుంది. బట్ సార్ ఐ లవ్ యూ మాన్విత అని గట్టిగా అరుస్తాడు. బట్ సార్ అని మాన్విత ఇంకేదో చెప్పాలని ట్రై చేస్తుంటే, స్టాప్, దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఇది కానీ రిపీట్ అయిందో మాత్రం నాకన్నా చెడ్డవాడు ఇంకెవరు ఉండరు. డిడ్ యూ గాట్ ఇట్ అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అగస్త్య అంత తిట్టినా కూడా మాన్విత, నువ్వు నాకు ఎలా దక్కవో నేను చూస్తాను, నీకోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను అని కోపంగా అగస్త్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఎందుకు వచ్చిన గోళ నీకు? అవసరం ఇదంతా? బలవంతం చేస్తే ప్రేమ పుట్టదే, మనుషుల్లో నుండి ఆ ఫీలింగ్ కలగాలి. ఇలా బలవంతంగా సైకోగా బిహేవ్ చేస్తే అతను నేను లవ్ చేస్తాడా ఏంటి? నా మాట విని సార్ని మర్చిపో, ఆయన చూస్తే ఎంత కైనా తెగించేవాళ్ళ ఉన్నాడు అని తిడుతుంది. అతను ఏదో చేస్తాడని భయపడి కూర్చోవటం నా లైఫ్లో లేదే, కోరుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు దక్కాల్సిందే. నీ కర్మే, నువ్వు ఎలా అయినా చావు, ఏదో ఒకరోజు నువ్వు తీసిన గుంతలో నువ్వే పడతావు, సరిపోతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వర్ణిక ఇంట్లో తన ఫ్రెండ్ చెప్పిన విషయమే చెప్తుంది. వాళ్ళు కూడా సరే అనడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఫోన్ చేసి తన ఫ్రెండ్కి చెప్తుంది, ఇంట్లో ఒప్పుకున్నారే? అవునా, ఇంకేం, పండుగ చేసుకో, రేపు కాలేజీకి వస్తావుగా, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం, సరేనా? సరే, నీకు కుదిరితే ఒకసారి అగస్త్యకు కాల్ చేసి అడ్రస్ అవి కరెక్టేనా కదా చూసుకో, మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా. అడుగుతాను, ఓకే మరి బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. వెంటనే అగస్త్యకు కాల్ చేస్తుంది. కొంచెం సేపటికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అగస్త్య. హాయ్, చెప్పండి మేడం అని డల్గా అంటాడు. ఏమైంది డల్గా ఉన్నావు? బాగా టైర్డ్గా ఉందిరా, ఆఫీస్లో హెవీ వర్క్, మీటింగ్స్, తినటానికి కూడా టైం ఉండటం లేదు. అవునా, ఒక కాఫీ తాగాల్సింది. తాగుతాను, ఇప్పుడు ఫుడ్ చేసుకునే ఓపిక కూడా లేదు. వన్నిక ఒక నిమిషం ఆలోచించి, ఆగు మళ్ళీ చేస్తాను ఫోన్ అని కాల్ కట్ చేస్తుంది. వెంటనే స్విగ్గీ ఓపెన్ చేసి అగస్త్య ఫేవరెట్ ఫుడ్ని ఆర్డర్ చేస్తుంది. ఈ దెబ్బకి ఇది కరెక్ట్ అడ్రస్నా కాదా తెలుస్తుంది అని అనుకుంటూ ఆర్డర్ పెట్టి కాల్ చేస్తుంది. అగస్త్య కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు, ఎందుకు కట్ చేసావు? ఏదో వర్క్ గుర్తొచ్చింది, కట్ చేసాలే. అవును, ఎలా ఉంది కాలేజ్? దానికే అది బాగానే ఉంది. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. హే, ఒక్క నిమిషం, ఎవరో వచ్చినట్టున్నారు అని అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా స్విగ్గీ పర్సన్. అగస్త్య ఒక్క నిమిషం షాక్ అయ్యి, నేను ఫుడ్ ఆర్డర్ చేయలేదే, మీకోసం వర్ణిక అంట, ఆమె చేశారు సార్ అని అనడంతో వర్ణిక అది విని, అమ్మయ్య, అయితే అడ్రస్ కరెక్టే అనమాట అని అనుకుంటూ ఉండగా
అగస్య ఫుడ్ తీసుకుని డోర్ లాక్ చేస్తూ, మేడం ఉన్నారా? ఉన్నా సార్, చెప్పండి. లవ్ యూ. వర్ణిక సిగ్గుపడుతూ, లవ్ యూ టూ. ఎందుకు పంపావు ఫుడ్? ముందు తిను, తర్వాత మాట్లాడతాను. నో, నువ్వు వీడియో కాల్ చేయి, నిన్ను చూస్తూ తింటాను. సరే అని అంటూ వీడియో కాల్ చేస్తుంది. అగస్య టేబుల్ మీద అన్నీ పెట్టుకుని కూర్చుంటాడు. అన్నీ నాకు నచ్చినవి పంపావు, సరే తినిక తింటాను, బట్ మాట్లాడుతూ ఉంటే నేను తింటా ఉంటా, నువ్వు అసలు అని అంటుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే వర్ణిక కాలేజీకి వెళ్ళాక తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది. నేను తీసుకున్న అడ్రస్ కరెక్ట్నే, భయం లేకుండా వెళ్ళిపోవచ్చు. అవునా, గుడ్. ఎల్లుండి మార్నింగ్ తన ఇంట్లోనే ఉంటాడు అనుకుంటా. బ్యాంక్కి వెళ్ళేది 9కి కదా, నా బస్సు 6కి చేరుతుంది. అక్కడ నుండి ఒక 10 మినిట్స్ పడుతుంది వాళ్ళ ప్లేస్. అవునా, సూపర్. మరి నైట్ నిన్ను దింపడానికి ఎవరైనా వస్తున్నారా? లేదే, ఎవరూ రారు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పాను. అవునా, డౌట్ ఏం రాలేదు కదా? లేదు, ఏం రాలేదు. సరే అయితే నేను బస్ దాకా వస్తాను, ఓకేనా? థ్యాంక్స్ అంటూ తన ఫ్రెండ్ని హక్ చేసుకుంటుంది. అగస్య ఆఫీస్లో చాలా సీరియస్గా ఉండటం అలవాటు చేసుకుంటాడు. మాన్వితకు చాలా దూరంగా ఉంటాడు. ఏ పనికి తనను పిలవకపోవడంతో మాన్విత చాలా కోపంగా ఉంటుంది. మాన్విత తన డెస్క్లో కూర్చొని ఆలోచిస్తూ, నేనంటే అంత భయమా సార్? అంత సీరియస్గా ఉంటున్నారు. మీరు అవకాశం ఇవ్వకపోతే నేను తీసుకోవాలి అనుకుంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే పెండింగ్ ఫైల్స్ తీసుకుని అగస్య క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. మే ఐ కమింగ్ సార్? అగస్య తలెత్తి ఎదురుగా ఉన్న మాన్వితను చూసి ఎస్ అని కోపంగా అంటాడు. మాన్విత లోపలికి వస్తూ, నువ్వు స్పేస్ ఇవ్వకపోతే స్పేస్ క్రియేట్ చేయటం నాకు తెలియదు అనుకున్నావా నా రాజా అని అనుకుంటూ ఉంటే, ఎందుకు వచ్చారు సార్? ఇవి పెండింగ్ ఫైల్స్, ఒకసారి మీరు చూసి సైన్ చేస్తే నేను మేనేజర్కి సెండ్ చేస్తాను. అగస్య సీరియస్గా, అక్కడ పెట్టి వెళ్ళు, చూస్తాను. కా సార్, కొంచెం అర్జెంటుగా, అందుకే అక్కడ పెట్టి వెళ్ళమని చెప్తున్నాను, నేను పంపిస్తాను. ఓకే సార్ అని అంటూ ఫైల్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతూ, మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకే కదా దూరం పెడుతున్నాడు, ఇప్పుడు చూడు ఏం చేస్తానని అనుకుంటూ కావాలని స్లిప్ అయి వచ్చి అగస్య ఒళ్ళో పడుతుంది. అగస్య ఒక్కసారిగా షాక్ అయి వెంటనే తన సీట్లో నుండి మాన్వితను లేపి తను లేస్తూ, హే ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? సారీ సార్, ఏదో కాలికి తగిలి స్లిప్ అయ్యాను. అగస్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఓకే యూ కెన్ గో నౌ అని అంటూ తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అగస్య వెళ్తూ ఉంటే మాన్విత నవ్వుకుంటూ, ఇప్పుడు నీ ఒళ్ళో పడ్డాను, రేపు నీ మనసులో పడతాను అని అనుకుంటూ ఉంటుంది. నైట్ 9 గంటలు. వర్ణిక అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు బస్ స్టాప్కి వస్తారు. వర్ణిక బస్ ఇంకో 10 మినిట్స్లో వస్తుంది. అన్నీ ప్యాక్ చేసుకున్నావా? అన్నీ చేసుకున్నా. టికెట్ ఫోన్లో ఉంది కదా? ఉంది. భయపడకు, నీ పక్క సీట్లో లేడీసే, ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా ఉండు. నీ మధ్య మధ్యలో కాల్ చేస్తూ ఉంటా, నా దిగినగానే కాల్ చెయ్యి. ఒసే ఇన్ని జాగ్రత్తలు చెప్తావే, తప్పదు మరి, నా టెన్షన్ నాది. ఏమన్నా అయ్యిందనుకో మీ ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారే. సరేలే. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బస్సు వస్తుంది. వర్ణిక బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుంటుంది. జాగ్రత్త వర్ణిక అని అంటూ తన ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వర్ణిక మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంటుంది. రేపొద్దున అగస్య ఫ్లాట్కి వెళ్ళాక నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో. చాలా డేస్ అయ్యింది కదా అగస్యాన్ని కలిసి, ఇంత ఎక్సైట్మెంట్లో ఇంకా నాకు నిద్ర పట్టనట్టే అని ఆలోచిస్తూ వాళ్ళిద్దరూ పిక్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో అగస్య నుండి కాల్ వస్తుంది. అబ్బా, ఇలా అనుకున్నాడో లేదో అప్పుడే కాల్ చేశాడు. ఎప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా, మళ్ళీ నేను వస్తున్నానని తెలిసిపోతుందేమో, మాట్లాడితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అగస్య కాల్ కట్ అవుతుంది. అమ్మయ్య, కట్ అయింది. మళ్ళీ కాల్ చేసి చూద్దాంలే అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ కాల్ చేస్తాడు అగస్య. వెంటనే కాల్ కట్ చేసి, బిజీగా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడటం కుదరదు, రేపు కాల్ చేస్తాను సరేనా అని మెసేజ్ చేస్తుంది. అగస్య మెసేజ్ చదివి, ఏంటి మేడం అంత బిజీ? అగస్య మెసేజ్ చూసి నవ్వుకుంటూ, చెప్పకూడదు, సస్పెన్స్, పర్లేదు మొగుడే చెప్పొచ్చు అని మెసేజ్ చేస్తాడు. అగస్య మెసేజ్ చదివి నవ్వుకుంటూ, చెప్పకూడదు, రేపు చెప్తా, ఇక పడుకో, నిద్ర వస్తుంది, బై అని మెసేజ్ కట్ చేస్తుంది. వర్ణిక మెసేజ్ చూసి, అబ్బా మెసేజ్ కట్ చేసింది, రేపు కాల్ చేస్తా అంది కదా, అప్పుడే చెప్తా దీని పని అని అంటూ తను కూడా నిద్రపోతాడు. వర్ణిక రాతంతా అగస్యను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని యాంగ్జైటీ అవుతా నిద్రపోకుండా అంతే ఉంటుంది. నెక్స్ట్ డే బెంగళూరు.
బస్ వర్ణిక దిగవలసిన స్టాప్ దగ్గర ఆగడంతో బస్ దిగుతుంది. అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది, కానీ రోడ్ల మీద జనాలు అప్పుడే కనిపిస్తూ ఉంటారు. ఇవే హైదరాబాద్కి తాతలా ఉంది, అప్పుడే జనాలు మొదలైపోయారు అని అనుకుంటూ అగస్య ఉంటున్న అడ్రస్కు వెళ్ళటానికి ఆటో ఎక్కుతుంది. ఆటోలో కూర్చున్న వర్ణిక మనసు ఆనందంతో గంతులేస్తూ ఉంటుంది. లేచే ఉంటాడా, అసలు ఉన్నాడా ఏమో, లేకపోతున్న పరిస్థితి ఏంటి, ఎవరు కూడా తెలియదు కనీసం అని అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ నుండి ఫోన్ వస్తుంది. వర్ణిక కాల్ లిఫ్ట్ చేసి, నిద్రపోలేదా నువ్వు? లేదా తల్లి, నువ్వు బస్సు ఎక్కించిన దగ్గర నుండి టెన్షన్ నాకు, ఎలా వెళ్తావో ఏంటో అని. నువ్వు నీ ఆలోచనలు సరే, కానీ ఇంతకీ వెళ్ళిపోయావా? లేదే, దారిలో ఉన్నాను. ఓహో ఓకే, అవును అగస్య కాల్ చేసావా? లేదే చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని. నీ మొహం, ఒకవేళ వాడు లేకపోతే ఒసే నిన్ను చంపేస్తా. అసలే ఇందాక నుండి మైండ్ అదే రన్ అవుతుంది. చూడు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అగస్య ఉంటున్న ఫ్లాట్కి వచ్చేస్తుంది. హే ఫోన్ పెట్టి, నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి అపార్ట్మెంట్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న వాచ్మెన్ వర్ణికను చూసి, ఎవరు కావాలి? ఫ్లాట్ నెంబర్ 302 అగస్య. ఓహో అగస్య సార్ దగ్గరికా? అవును, మీరేమవుతారు సార్కి? సార్ వైఫ్ను. అవునా, ఎప్పుడు రాలేదు మేడం. మరి రీసెంట్గా మ్యారేజ్ అయింది, నేను చదువుకుంటున్నాను అందుకే. ఓహో మీరు వస్తున్నట్టు సార్ చెప్పలేదే? చెప్పాను, మర్చిపోయి ఉంటాడు. ఆహా అంతేలేండి, ఓకే మేడం వెళ్ళండి అని అంటూ అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఊపిరి పీల్చుకుంటూ అమ్మయ్య అని అనుకుంటూ అగస్య ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది. తన గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అలా వణుకుతున్న చేతితో కాలింగ్ బెల్ కొడుతుంది. కొంచెం సేపటి దాకా తలుపు తెరుచుకోదు, మళ్ళీ కాలింగ్ బెల్ కొడుతుంది. లోపల నిద్రపోతున్న అగస్యకు కాలింగ్ బెల్ మోత చిరాకు కలిగిస్తుంది. వెంటనే నిద్రలేచి, ఛీ యాతవ గోల, ప్రశాంతంగా పడుకునివిరా, ఇంత పొద్దున్నే ఎవడొచ్చొచ్చాడు, ఎవడరా బాబు అని అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. కళ్ళు నిలుపుకుంటూ ఎదురుగా చూస్తాడు. ఎదురుగా వర్ణికను చూసి ఒక్క నిమిషం షాక్ అవుతాడు. వర్ణిక కూడా అగస్యను చూసి నవ్వుతూ ఉంటుంది. అగస్యకు అది కళ లేక నిజమా అర్థం కాక కళ్ళు మూసుకొని మళ్ళీ తెరుస్తాడు. వర్ణిక అక్కడే ఉంటుంది. రౌడీ అని మెల్లగా అంటుంది. అంతే, అగస్యకు అర్థమవుతుంది వర్ణిక నిజంగానే అక్కడికి వచ్చింది అని. వెంటనే ఒక్కసారిగా తనను హగ్ చేసుకుంటాడు. 2 నెలల తర్వాత ఇద్దరూ కలుసుకోవడంతో ఇద్దరూ ఉక్కిరి అయిపోతారు. ఇద్దరూ కొంచెంసేపు అలానే ఉండిపోతారు. కొంచెంసేపటికి అగస్య తన నుండి విడిపడి వెంటనే వర్ణిక చేపట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. డోర్ లాక్ చేసి మళ్ళీ తనని చుట్టేసి వర్ణిక మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. అగస్య ప్రేమకు వర్ణిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇద్దరు కొంచెంసేపు అలా ఒకరి కౌగిట్లో మరొకరు కరిగిపోతూ ఉండగా సడన్గా అగస్య ఏదో గుర్తుకు వచ్చినట్టుగా వర్ణికని వెనక్కి తోసి, అవునే ఎలా వచ్చావు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యావు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నువ్వు నిన్న రాత్రి కూడా ఏం చెప్పలేదు, పైగా కాల్ చేస్తే కట్ చేస్తావా అని అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతూ అడుగుతూ ఉంటాడు. వర్ణిక ప్రేమగా అగస్య మెడ చుట్టూ చేతులు వేసి, నా మొగుడిని చూడాలనిపించింది వచ్చేసాను, ఏ రాకూడదా, చూసి 2 months అయిందిరా, వాడు ఉండగలగడం కానీ నేను ఉండలేను బాబు, అందుకే వచ్చేసాను అని అంటూ అగస్య నుదుటి మీద ముద్దు పెడుతుంది. సారీరా, నాకు రావాలనుంది కానీ ఏం చేయను, కొత్త జాబ్ కదా అని అంటూ వర్ణిక ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఐ లవ్ యూ రా అని అంటూ తన పెదాలు అందుకుంటాడు. వర్ణిక కూడా అగస్యాన్ని సహకరిస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా తమ ముద్దును ఆస్వాదిస్తూ ఉంటారు. కొంచెం సేపటికి ఇద్దరు ఊపిరి అందక విడివడి ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. ఐ లవ్ యూ వరు, ఐ లవ్ యూ టూ రౌడీ, అసలు నమ్మలేకపోతున్నాను, నువ్వు నిజంగా నాతో ఉన్నావు అంటే అసలు ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు? అవును ఒప్పుకున్నారు, నేను నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 2 days ఉండొస్తాను అని పంపించండి అడిగాను. మోహన్ చూడు, మరి ఎలా ఒప్పుకున్నారు? ఏముంది మామూలే, ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ ఇంటర్వ్యూలకి వెళ్తున్నామని చెప్పొచ్చేసాను. అమ్మ దొంగ, నీలో ఇలాంటి టాలెంట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి, మరి నీకోసం ఆ మాత్రం ధైర్యం చేయలేనా? నా కోసం నువ్వు ఎన్ని చేశావు? పిచ్చి బుజ్జి, ఒక్కదానివే ఎవరూ లేకుండా వచ్చావు, భయం వేయలేదా అని అంటూ మరొకసారి తనని హత్తుకుంటాడు. లేదు, నిన్ను ఎలా అయినా కలవాలి అన్న ఆలోచన తప్ప మైండ్లో ఇంకేమీ రాలేదు, కానీ ఇంకొక భయం కూడా వేసింది. అవునా, ఏంటిది? ఒకవేళ నేను వచ్చి నువ్వు ఇక్కడ లేకపోతే నేను ఎక్కడికి వెళ్తా ఏమో, అప్పుడు నా మైండ్లో ఆ భయమే రన్ అయ్యింది. మరి పిచ్చి బుజ్జి, సరే అసలు జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వేడిగా కాఫీ ఇస్తాను,
ఓకే అని అంటూ తన లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. తను ఎప్పుడు వీడియో కాల్లో చూసినట్టు ఇల్లంతా చాలా మంచిగా డెకరేషన్ చేసి ఉంటుంది. కొంచెం సేపటికి వర్ణిక ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. అగస్య కాఫీ ట్రేతో రెడీగా నుంచుని ఉంటాడు. కాఫీ అని అంటూ తన ఒకటి ఇచ్చి అగస్య ఒకటి తీసుకుంటాడు. వర్ణిక ఇల్లంతా చూస్తే ఫ్లాట్ చాలా బాగుంది రౌడీ, నువ్వు బాగానే మెయింటైన్ చేస్తున్నావు. పెళ్ళయ్యాక మన ఇల్లు కూడా ఇలానే చూసుకోవాలి కదా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. అబ్బో నిజమా? అందుకే కదా మరి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది. అగస్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఎవరు? ఆఫీస్ కాల్. ఓహో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తావా అని ఏడుపు మొహం పెడుతుంది. నో వే, నువ్వు ఉన్న డేస్ మొత్తం లీవ్ పెట్టేస్తా. ఆల్రెడీ మా మేనేజర్కి చెప్పా ఫీవర్ ఉంది అని. నిజమా? ఎస్, మనమంటే అసలే మేనేజర్కి చాలా లైకింగ్. ఇంకే ఇలా అడిగాడో లేదో అలా లీవ్ ఇచ్చేసాడు. అవునా, సూపర్. అయితే ఇవాళ ఫుల్ ఎంజాయ్. ఎస్ ఎంజాయ్, కానీ అంతకన్నా ముందు ఒక పని చేయాలి. ముందు నువ్వు రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? చెప్తా, నువ్వు వెళ్ళు అని అంటూ తనని బాత్రూంలోకి తోస్తాడు. అలా అగస్య వర్ణికని హడావుడి చేస్తూ ఉంటాడు. అగస్య ఆఫీస్కి లీవ్ పెడతాడు. వర్ణిక ఫ్రెష్ అయి వస్తుంది. అగస్య అప్పటికే తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. వర్ణిక అగస్య దగ్గరికి వెళ్ళి, ఓయ్ కిచెన్లో ఏం చేస్తున్నావు? నీకోసం బ్రేక్ఫాస్ట్ చేసా. ఎందుకు? నేను చేస్తా కదా వచ్చి. పర్లేదు, నా వర్ణ కోసమేగా. అబ్బా మోహన్ చూడు. సరే నువ్వు తింటూ ఉండు, నేను ఫ్రెష్ అయి వస్తాను సరేనా? లేదు నువ్వు రా కలిసి తిందా అని అనటంతో అగస్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అగస్య కూడా ఫ్రెష్ అయి వస్తాడు. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పు ఎక్కడికి? ముందు పదండి మేడం, వెళ్తూ మాట్లాడుకుందాం అని అంటూ తనను బయటికి తీసుకుని వస్తారు. ఇద్దరు కలిసి పార్కింగ్లోకి వెళ్తారు. అగస్య పక్కన ఉన్న వర్ణికాను చూసి ఎవరి అమ్మాయి కొత్తగా అని అనుకుంటూ ఉంటారు. అగస్య వర్ణికను పార్కింగ్ దగ్గర తెచ్చాక కార్ లాక్ తీసి వర్ణిక కోసం డోర్ తీస్తాడు. వర్ణిక కార్ ఎక్కుతూ, హే కార్ ఇప్పుడు కొన్నావు? నాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు నువ్వు. అగస్య కార్ స్టార్ట్ చేస్తూ, లాస్ట్ మంత్ తీసుకున్నారా? ఈఎంఐ కూడా తక్కువే. ఈ మంత్లో హైదరాబాద్ వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, నువ్వే వచ్చేసావు. మాటలు మాత్రం బాగా చెప్తావురా. ఇంకా ఇలా చెప్పకుండా ఎన్ని దాచావో అని అంటూ దీర్ఘం తీస్తూ అనడంతో అగస్య కార్ ఆపి వర్ణిక వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అగస్య కోపం వచ్చిందని అర్థమయ్యాక, కోపం వచ్చిందా? అగస్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఎందుకు అలా చూస్తున్నావు గుడ్లగూబులా? భయం వేస్తుంది. ఏదో సరదాగా అన్నాను, దానికి అంత సీరియస్ అవ్వాలా? అర్థమైంది కదా ఎందుకు సీరియస్ అయ్యానో. ఇంకోసారి ఆ మాట అనుకో అని అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. బాబోయ్ నీకెంత కోపమో! ఇలా అయితే నిన్ను భరించడం చాలా కష్టం రా బాబు. అగస్య వర్ణిక వైపు తిరిగి, నిన్ను ఎవరు భరించమని చెప్పారు? నేనే నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటూ కన్ను కొడతాడు. వర్ణిక నవ్వుతూ ఇందుకు ఎక్కడికి అని అంటూ ఉండగా అగస్య కారు ఆపుతాడు. కారు గుడి దగ్గర ఆగడంతో ఇద్దరు దిగుతారు. అగస్య పక్కన ఉన్న కొట్లో కొబ్బరికాయ అవి తీసుకుని పదవెళ్ళ అని అనడంతో ఇద్దరు గుడికి వెళ్తారు. ఇద్దరు అర్చన చేయించుకుని స్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న మెట్ల మీద కూర్చుంటారు. అగస్య కొబ్బరి తీసి వర్ణిక చేతికిస్తూ, ఈ ఏరియాలో ఈ గుడి చాలా ఫేమస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకే ముందు గుడికి తీసుకుని వచ్చాను అని అనడంతో వర్ణిక నవ్వుతూ ఉంటుంది. ఇద్దరు కొంచెంసేపు కూర్చొని లేచి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడికి? చెప్తారు కదా పద అని అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు. కొంచెంసేపటికి ఇద్దరు జ్యువెలరీ షాప్ దగ్గర ఆపుతాడు. వర్ణిక కారు దిగుతూ, హే ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏం మాట్లాడకురా అని అంటూ తనని లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న సేల్స్ పర్సన్, ఏం కావాలి సార్? మంచి లేటెస్ట్ మోడల్స్ చూపించండి అని అడుగుతాడు. అప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంటూ, మీరు చూపించండి అని అనడంతో అతను చాలా వెరైటీలు చూపిస్తాడు. చూడు నీకేం నచ్చింది? వద్దు నాకేం నచ్చలేదు, నీతో పని కాదు కానీ అని అంటూ తనకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేస్తాడు. లాస్ట్లో అగస్య అమ్మ కోసం నెక్లెస్, ఇద్దరికి గోల్డ్ రింగ్స్ కూడా తీసుకుంటాడు. అగస్య వద్దు చాలా డబ్బులు అవుతాయి, నా దగ్గర ఉన్నాలే. అన్ని డబ్బులు ఎక్కడివి? అదంతా ఇంట్లో చెప్తా అని అంటూ అన్నీ ప్యాక్ చేయిస్తాడు. ఇద్దరు అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. కారులో వర్ణిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి ఇప్పుడు దాకా లోడా వాగి సైలెంట్గా ఉన్నావు? నిజం చెప్పు, ఇంత డబ్బు ఎక్కడిది? నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది? ఇంత మనీ ఎక్కడిది? అమ్మ మహాతల్లి, నేనేమి దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు. మరి అసలు ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితం అగస్య అమ్మగారు బెంగళూరు వస్తారు. సడన్గా చెప్పకుండా వచ్చిన తల్లిని చూసి కంగారు పడతాడు అగస్య. ఏంటమ్మా ఇలా సడన్గా? చెప్తే నేనే వచ్చేవాడిని కదా,
నిన్ను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చేసాను. సరే ఆగు, ఏమైనా తెస్తా నీకోసం, నువ్వు ఫ్రెష్ అవ్వు అని అనడంతో అగస్య అమ్మగారు ఫ్రెష్ అయ్యి వస్తారు. అగస్య టిఫిన్ తీసుకుని వస్తారు. ఇద్దరు టిఫిన్ చేస్తూ, ఏరా నా కోడలు ఎలా ఉంది? దానికి అమ్మా బంగారలా ఉంది, చక్కగా చదువుతుంది. అవునా, పోలే మంచి పిల్ల దొరికింది, నా కోలంతా నీ గురించే. అవునమ్మా, వస్తూ వస్తూ అదృష్టానంతా వెంట పెట్టుకుని తీసుకుని వచ్చింది అని అంటూ వర్ణికాని తలుచుకుంటాడు. ఇద్దరు టిఫిన్ చేశాక, అమ్మా ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి, నా బ్యాగ్ ఇలా తీసుకురా అని అనడంతో అగస్య వాళ్ళ అమ్మ బ్యాగ్ తెచ్చిస్తాడు. ఆమె అందులో నుండి ఒక ప్యాకెట్ తీసి అగస్యకి ఇస్తుంది. ఏంటమ్మా ఇది చూడు అని అనడంతో అగస్య ప్యాకెట్ ఓపెన్ చేస్తాడు. అందులో అన్ని 2000 రూపాయల నోట్లు కనిపిస్తూ ఉంటాయి. అగస్య అంత డబ్బు చూసి షాక్ అయ్యి, అమ్మా ఇంత డబ్బు మొన్న మీ బాబాయ్ వచ్చి ఇచ్చారా? అగస్యకు ఏమీ అర్థం కాదు. తన బాబాయ్ని ఎప్పుడో తన చిన్నప్పుడు చుట్టమే, మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ రాలేదు. అతని తండ్రి చనిపోవడంతో వాళ్ళ ఆస్తి కూడా లాక్కొని వీళ్ళను తరిమేశారు అని మావయ్య మాటల్లో వినటమే తప్ప తనకి ఇంకేం తెలియదు. అమ్మా చెప్పు, చాలా కాలం తర్వాత మన ఇంటికి వచ్చిన మీ బాబాయ్ని మొదట చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకు వచ్చావు అని అడిగితే, మీ నాన్న చనిపోయాక మిమ్మల్ని బయటికి గెంటేసి ఏదో సాధిస్తాను అనుకున్నాను, కానీ ఆ రోజు నుండి మనశ్శాంతి కరువైంది. చేతికి అంతే వచ్చిన కొడుకు దూరమయ్యాడు, ఇంకెందుకమ్మా ఈ ఆస్తి అవి. నేను మీ మరదలు ఇద్దరం తీర్థయాత్రలు చేస్తూ కాశీలో ఉండిపోవాలని అనుకుంటున్నా, అందుకే ఈ ఆస్తి పేపర్లు డబ్బు అన్నీ మీకు ఇద్దామనుకుని వచ్చాం అని ఒక్క క్షణం ఆగి, వాళ్ళు బతకడానికి సరిపడా ఉంచుకొని మిగిలిందంతా ఇచ్చేశారు. వద్దని చెప్పినా వెళ్ళలేదు. అన్నీ నా కాళ్ళ దగ్గర పెట్టి, ఇవి తీసుకోకుంటే మమ్మల్ని క్షమించినట్టు అనుకుంటున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు అని ఆపి అగస్య చూస్తారు. అగస్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. విధి ఎవరిని వదలదురా, మన విషయంలో ఇప్పుడు మంచి జరిగింది, అందుకే ఈ డబ్బులు తెచ్చాను, నా కోడలికి నగలు తీసుకో అని అంటూ అగస్యకు డబ్బులు ఇస్తారు. అగస్య వర్ణికకు జరిగిందంతా చెప్పిన తర్వాత, అదమ్మ మేటర్, అమ్మ డబ్బులు ఇచ్చి నగలు తీసుకోమని చెప్పింది, అందుకే కొన్నా అని అంటూ బ్యాగ్లో ఉన్న రింగ్స్ అండ్ సూత్రం తాడు చూపించి, ఇది మాత్రం నా డబ్బులతో తీసుకున్నా, ఇది నీ మెడలో చూడాలని చాలా ఆశగా ఉంది అని అనడంతో వర్ణిక సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు, ఇంకేం లేవు అంటూ తనను హక్ చేసుకుంటుంది. ఓయ్ ఇది రోటీ అయితే ఏంటి అని అంటూ తన పెదవుల మీద చిరుముద్దు ఒకటి ఇస్తుంది. అగస్య కోసం మాన్విత ఆఫీస్లో ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటి ఇవాళ ఇంకా రాలేదు అని అంటూ టైం చూసి, ఇంకా రాడా లేక పని ఏమన్నా ఉందా అని అనుకుంటూ ఉంటే తన కొలీగ్ మాన్వితను చూసి, ఏంటి చూస్తున్నా? ఏం లేదు, నా హీరో ఇంకా రాలేదు కదా, అదే చూస్తున్నా. నీకు మధ్య పిచ్చి పాక ముదిరింది, అర్థం కావట్లేదు అనుకుంటా నీకు, కానీ నీ ఓవర్ యాక్షన్ బాగా అంటే బాగా ఎక్కువైపోయింది. నేనేం చేశాను? అతను అన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక వంకర అని మళ్ళీ అతని గురించి నీకెందుకే, ఓవర్ చేయకు. ఎందుకు రాలేదో తెలుసుకో ముందు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందిలే. ఏమని? ఎందుకు రాలేదంటే మేటర్ తెలియదు కానీ 4 days లీవ్ అయితే పెట్టాడట. అవునా? నీకెవరు చెప్పారు? ఇందాక మేనేజర్ చెప్పారు. వెళ్ళేదా? లేదు, నేను లేనప్పుడు చెప్పారా? రానప్పుడు ఎప్పుడైతే ఉందిలే కానీ పని చూసుకో ఇక, ఆయన్ను తలుచుకోవడం మానేసి అని అంటూ తన పనిలో తను పడిపోయింది. మరొకవైపు మాన్విత మాత్రం 4 days రారా? ఎందుకు? కొంపదీసి పెళ్ళాయేంటి అని అనుకుంటూ ఫోన్ తీసి అగస్య కాల్ చేస్తుంది. అగస్య మాన్విత ఫోన్ చూసి కావాలని కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయొచ్చు కదా అని అనుకుంటూ మెసేజ్ చేద్దాం, ఏమని పంపిద్దాం? హలో సార్, హౌ ఆర్ యూ అని మెసేజ్ సెండ్ చేస్తుంది. అమ్మయ్య, మెసేజ్ పంపించేసా, చూద్దాం ఏమన్నా రిప్లై ఇస్తాడేమో అని అంటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో మేనేజర్ పిలవడంతో అతని క్యాబిన్లోకి వెళ్తుంది. అగస్య వర్ణికను షాపింగ్ తీసుకుని వెళ్ళి తనకు నచ్చినవన్నీ తీసుకుంటాడు. వర్ణిక కూడా అగస్య క్వశ్చన్ షార్ట్స్ తీసుకుంటుంది. ఇలా ఇద్దరు రోజంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. నైట్ అగస్య ఫ్లాట్కి చేరుకుంటారు. రోజంతా తిరగడంతో ఇద్దరు బాగా అలసిపోతారు. ఇంటికి వచ్చాక అక్కడ ఉన్న సోఫాలో కూలబడిపోతుంది వర్ణిక. అమ్మో, ఇక నా వల్ల కాదు, చాలా టైర్డ్గా ఉంది అని అంటూ తల పట్టుకుంటుంది. అగస్య నవ్వుకుంటూ కిచెన్లోనికి వెళ్ళి పాస్తా చేస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, గీజర్ ఆన్ చేశాను, నో నాకు ఓపిక లేదు, నేను వెళ్ళను అని అంటుంటే అగస్య వర్ణికను బలవంతంగా లేపి
వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీ బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి సరే అని కొంచెం అలిగినట్టు ఫేస్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వర్ణిక ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. లైట్ క్రీమ్ కలర్ శారీలో చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. అగస్త్య అప్పటికే ఫ్రెష్ అయ్యి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వర్ణిక రూమ్ నుండి బయటికి రాగానే పాలతో కడిగిన ముచ్చల్లా మెలమెల మెరిసిపోతూ ఉన్న వర్ణికను చూసి అగస్త్య మనసు అదుపు తప్పుతుంది. పలుచటి క్రీమ్ కలర్ చీరలో కనిపించినట్లుగా కనిపిస్తున్న తన అందాలను అలానే చూస్తూ ఉండగా వర్ణిక తన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంటే తన నడుము మీద ఉన్న చీర తొలకడంతో తన నడుము కనిపిస్తూ అగస్త్యకు పిచ్చెక్కిచ్చేస్తుంది. అగస్త్య తనను చూస్తూ ఉండటం వర్ణిక గమనించి నవ్వుకుంటూ అగస్త్య వైపు తిరుగుతుంది. వెంటనే అగస్త్య చూపులు మారుస్తాడు. నువ్వు కళ్ళతో తినటం అయిపోతే మనం తిందామా? అగస్త్య ఆ మాటకు తడబడుతూ ఓయ్ నేనేం చూడలేదు. అగస్త్య కంగారు చూస్తూ వర్ణిక నవ్వుతూ ఎందుకంత కంగారమ్మా, ఇప్పుడు నేనేం అనలేదు కదా అని అంటూ కిచెన్లోనికి వెళ్ళి ప్లేట్స్లో ఇద్దరికి వడ్డిస్తుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత అగస్త్య టీవీ ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ ఉంటాడు. వర్ణిక కూడా అగస్త్య పక్కన కూర్చొని చూస్తూ ఉంటుంది. వర్ణిక అగస్త్య భుజం మీద పడుకొని చూస్తూ ఉంటే అగస్త్యకి ఎందుకో మనసులో గిలిగింతలు పెడుతుంది. వర్ణిక కురులు గాలికి ఎగిరి తన ముఖం మీద పడుతూ ఉంటే తన మేని నుండి వచ్చే పరిమళం అతని గుండె సడిని హెచ్చిస్తూ ఉంటే అతని మనసు ఒక్కసారిగా ఆమెను దరిచేరమని ప్రోత్సహిస్తూ ఉంటే మెదడు వద్దని వారిస్తున్న తన చెయ్యి ఆమె నడుము చుట్టూ చేర్చి తన వైపుకు లాక్కుంటాడు. అగస్త్యలా చేయగానే వర్ణిక గుండు సడి పెరిగి అతని వైపు చూస్తుంది. అతను ఏం తెలియనట్లు టీవీ చూస్తుంటే మనసులో నవ్వుకుంటూ మెల్లగా అతని చేతిని తీసే ప్రయత్నం చేస్తుంది. అతను ఆమెకు పోటీగా ఆమె నడుము చుట్టూ చేతిని మరింత బిగిస్తాడు. ఆమె అల్లరగా అతని చెవి దగ్గర చిన్నగా కొరుకుతుంది. ఆమె చేసిన పనికి అతని మనసు అదుపు తప్పి ప్రకంపనలు సృష్టిస్తుంది. వెంటనే ఆగలేక ఆమె మెడ వంపులో చేరి తన పెదాల మీద ముద్దులు యుద్ధం ప్రకటిస్తాడు. ఆమె తన్మయంతో అతను పలకరిస్తున్న సరాగాలు ప్రతిస్పందిస్తూ ఉండగా అతను చిగురుటాకులా వణికిపోతున్న ఆమె పెదాలను ముడివేస్తాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటే అతను మెల్లగా ఒళ్ళంతా తన ముద్దులతో ముంచేస్తాడు. అగస్త్య ఆమెను మెల్లగా ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి ఆమెను ఆక్రమించుకుంటూ ఉండగా అతని మనసు ఒక్కసారిగా వెనక్కి లాగుతుంది. వెంటనే సృగులోను వచ్చి ఆమె పక్కగా జరుగుతాడు. అగస్త్య ఎందుకు అలా దూరం జరిగాడో అర్థం కాని వర్ణిక అగస్త్యను బంధిస్తూ ఉంటే సారీరా ఏదో పొరపాటుగా ఇలా. వర్ణిక ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంటే ముందు నువ్వు నీ స్టడీస్ని కంప్లీట్ చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. అయినా నేనే ఇలా నీతో బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని అంటుంటే అతని పెదాలను మురిపంగా ముద్దాడుతూ నా మీద నీకు పూర్తి నమ్మకం ఉంది కదా, మనమేమీ తప్పు చేయటం లేదు, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వేం చేసినా ఏం అనటం లేదు, నీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను కానీ నన్ను నేనుగా నీకు ఇచ్చుకోవాలని ఉంది అని అంటూ అగస్త్యకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతన్ని ఆక్రమిస్తూ అతడిని ఆమె ప్రేమ వివసుడిగా చేసుకుంటుంది. తెల్లవారిదాకా జరిగిన ప్రేమ మాటల్లో ఇద్దరూ తడిసి ముద్దైపోతారు. ఆమె సంతోషంగా ఉంది అన్నదానికి నిదర్శనంగా ఆమె కంటి నుండి కారిన నీటి బొట్లు కనిపిస్తాయి. అగస్త్య ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ ఆమెని తన గుండెల మీద పొదుపుకొని హాయిగా నిద్రపోతుంటే అతని గుండెల్లో గువ్వలా మారిపోయి అతని గుండె సడిని జోలపాటలా భావించి ఆమె ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంటుంది. ఆఫ్టర్ 3 days కాలేజీలో వర్ణిక ఫ్రెండ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది ఇవాళ నా కాలేజీకి వస్తుందా ఏమో, భయంగా ఉంది, అసలు ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి ఫోన్ ట్రై చేస్తే బెటర్ అనుకుంటా అని ఆలోచిస్తూ ఫోన్ తీసి వర్ణిక కాల్ చేస్తుంది. అప్పుడే వర్ణిక కాలేజీలోకి వస్తుంది. తనను చూసిన తన ఫ్రెండ్ భార్గవి ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్య ఇది వచ్చేసింది అనుకుంటూ వర్ణిక దగ్గరికి వెళ్తుంది. ఏమో ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు, అసలు ఫోన్ చేస్తే తీవేంటి, ఎంత భయపడి వచ్చానో తెలుసా, పంపించి తప్పు చేశానా అని అనుకుంటూ ఎంత భయపడ్డానో తెలుసా. తనను నాన్ స్టాప్ ప్రశ్నలు అడుగుతున్న భార్గవిని చూసి నవ్వుకుంటూ ఇక్కడ కాదు పద అలా వెయిటింగ్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనటంతో ఇద్దరు వెయిటింగ్ రూమ్ దగ్గరికి వెళ్తారు. భార్గవి ఇంకా టెన్షన్ తట్టుకోలేక వసే అసలు ఏం జరిగిందో చెప్పవే అని అనటంతో వర్ణిక అటు ఇటు చూసి తన మెడలో ఉన్న తాళిని తీసి చూపిస్తుంది. అది చూసిన భార్గవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వసే ఏంటి ఈ తాళి, కొంప తీసి పెళ్లి చేసుకున్నావా అక్కడికి వెళ్ళి అని అనడంతో వర్ణిక నవ్వుతూ పెళ్లి చేసుకుని రాలేదే, పెళ్లి చేసుకున్నాకే వెళ్ళా. వాట్, పెళ్లి చేసుకున్నాక వెళ్ళావా, ఏం మాట్లాడుతున్నావే అని షాక్ అవుతుంది.
వర్ణిక నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటే, ఒసే నీ సిగ్గు ఆపి అసలు ఏమైందో ఎలా జరిగిందో చెప్పవే, ఈ పెళ్ళేంటి ఇప్పుడు చేసుకున్నావు, అసలు నాకు కూడా చెప్పకుండా అని అంటుంటే వర్ణిక చెప్పడం స్టార్ట్ చేసింది. నీకు తెలుసు కదా మా రవిడికి బ్యాంక్ జాబ్ వచ్చిందని. అవును, బెంగళూరు వెళ్ళాడుగా ట్రైనింగ్కి. ఆ ట్రైనింగ్ అయ్యాక పోస్టింగ్ వచ్చినప్పుడు అప్పుడు మనకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు, గుర్తుందా? అవునవును. అయితే ఒకరోజు అగస్య కాల్ చేశాడు కొన్ని రోజుల క్రితం. హలో సార్, గుర్తొచ్చానన్నమాట. అవును, అయితే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అనమాట. అవును, కానీ ఏం చేస్తాం, కుదరదు కదా. కుదురుతుంది కదా అని అంటుంటే వర్ణిక షాక్ అయ్యి, ఏ అంటున్నావురా, విండోలో నుండి బయటికి చూడు అని చెప్పడంతో వర్ణిక విండోలో నుండి బయటకు చూస్తుంది. ఎదురుగా అగస్య బైక్ మీద కూర్చొని తన వైపు చూస్తూ ఉంటాడు. అగస్యను చూసి వర్ణిక షాక్ అవుతుంది. తన కళ్ళను తనని నమ్మలేకపోతుంది. నిజంగా వచ్చావా? అవును బుజ్జి, నిజంగా వచ్చాను. ఎప్పుడు వచ్చావు? ఏంటి సడన్గా? చెప్తాను కానీ రా బయటికి వెళ్దాం అని అనడంతో వర్ణిక సరే అని కాల్ కట్ చేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వస్తుంది. ఎవరు చూడకుండా అగస్య బైక్ ఎక్కుతుంది. అగస్య బైక్ స్టార్ట్ చేసి పోనిస్తూ ఉంటే అన్ని రోజుల తర్వాత అగస్యను చూసిన వర్ణిక అగస్యను గట్టిగా హత్తుకుని కూర్చుంటుంది. అగస్య డ్రైవ్ చేస్తూనే వర్ణిక చేయిని తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. బాగా మిస్ అయ్యావు కదా. వర్ణిక ఏడు మొహంతో, మిస్ అవరా మరి, అప్పటిదాకా రోజు కలిసేవాడివి, సడన్గా వెళ్ళిపోయావు, ఇన్ని రోజుల తర్వాత కనిపించావు. సరే సారీ, నాకేం అక్కర్లేదు నీ సారీ, ఈసారి నేను కూడా వచ్చేస్తా. నిజంగానా? అవును నిజంగా, తీసుకువెళ్ళిపో. అవునా? అవును అని అంటుంది. ఇద్దరూ ఇంతకుముందు అగస్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఎవరూ కనిపించరు. వర్ణిక వెంటనే అగస్యను గట్టిగా హగ్ చేసుకుంటుంది. తన బాధను అర్థం చేసుకున్న అగస్య వర్ణికని తనను కౌగిల్లో బంధిస్తాడు. ఇద్దరు కొంచెంసేపు అలా ఉండిపోతారు. కొంచెంసేపటికి వర్ణిక అగస్య ఒళ్ళో పడుకొని అతని చేతులతో ఆడుకుంటూ, ఇప్పుడు చెప్పు, ఎప్పుడొచ్చావు, అసలు సడన్గా ఎందుకు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు అని అడుగుతున్న వర్ణికను చూసి, నాతో మా ఊరికి వస్తావా? నేనా? నువ్వే వస్తావా? ఇక్కడ నుండి ఎంతసేపు పడుతుంది? మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. రావచ్చు, కానీ లేట్ అవుతుంది. అవునా? ఇంట్లో తెలిస్తే కష్టమేమో. అవునులే, అది కూడా నిజమే. మరిలా? అందుకే అమ్మని రమ్మని చెప్పాను. అవునా? అవును, ఇంకో గంటలో వస్తుంది. నిజంగానా? ముందు చెప్తే మంచి డ్రెస్ వేసుకునేదాన్ని కదా. పర్లేదు, నా బంగారం ఎలా చూసినా బాగానే ఉంటుంది అని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెడతాడు. ఇద్దరు కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. అగస్య లేచి అమ్మ వచ్చింది ఉండు అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా అగస్య అమ్మ నుంచొని ఉంటారు. చాలా రోజుల తర్వాత చూడటం వల్ల అగస్య వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా ఆమెను కౌగులించుకుంటూ, అమ్మా ఎలా ఉన్నావు అని అంటుంటే వర్ణిక వెనక నుంచి, అత్తమ్మను బయట నుంచో పెట్టి మాట్లాడతావా, లోపలికి తెస్తావా అని అనడంతో అగస్య అమ్మ అగస్యను వదిలి వర్ణికను చూస్తారు. వయసు తెచ్చిన అందంతో హుందాగా అందంగా ఉన్న వర్ణికను చూసి అగస్య అమ్మ లోపలికి వస్తూ తనను దగ్గరగా తీసుకుంటారు. వర్ణిక ఆవిడ కాళ్ళను పట్టుకుంటుంటే, వద్దమ్మా అని అంటూ తనను లేపి హత్తుకుంటారు. అగస్య అమ్మ సుమిత్ర గారు ఆహార్యం, మాట, తీరు అన్నీ వర్ణికలను ఆకట్టుకుంటాయి. అత్తమ్మా మీరు కూర్చోండి, వేడివేడిగా కాఫీ తెస్తాను అని అంటూ లోపలికి వెళ్తుంది. ఈలోపు అగస్య సుమిత్ర గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెంసేపటికి వర్ణిక కాఫీ ట్రేతో లోపలికి వస్తుంది. అందరికీ కాఫీ ఇచ్చి తను కూర్చుంటుంది. ముగ్గురు కాఫీ తాగుతూ, చెప్పమ్మా అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? ఏం లేదురా, ఊరికే నిన్ను చూడాలనిపించింది, అలాగే వర్ణికను కూడా చూసినట్టు ఉంటుందని. ఏమ్మా కోడలి పిల్ల, మన ఊరు వస్తానన్నావు, రాలేదు? ఎక్కడత్తమ్మా, మీ అబ్బాయి తీసుకురాలేదు? సరే, నేను ఇద్దరూ తీరుగ్గా ఉన్నప్పుడు తప్పకుండా రండి అని అంటూ, ఒరే ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకండి. అయ్యో ఎందుకమ్మా మొహమాటం, అడుగు, మీ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగడంతో అగస్య వర్ణిక ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటమ్మా సడన్గా పెళ్లి గురించి అడుగుతున్నావు? ఏమోరా, మీ ఇద్దరు పెళ్ళి చేసుకుని త్వరగా మన ఇంటికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే అడిగాను రా, వేరే ఉద్దేశం ఏం లేదు. నిజమే అమ్మా, నేను ఇంకా సెటిల్ అవ్వాలి, వర్ణిక చదువు అవ్వాలి, ఇంకా చాలా టైం పడుతుందమ్మా. నిజమేలే అని నెట్టూరుస్తూ, నా కోసం మీ ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అనడంతో అగస్య వర్ణిక సుమిత్ర గారి వైపు అలానే చూస్తూ ఉండిపోతారు. ఏంటి
ఎప్పుడు లేనిది అమ్మ ఇలా పెళ్ళి పెళ్ళి అంటుంది అని అగస్య మనసులో అనుకుంటూ ఉంటాడు. వర్ణిక మాత్రం అయోమయంగా చూస్తూ ఉంటుంది. సుమిత్ర గారు పెళ్లి సంగతి ఎత్తడంతో ఇద్దరు ఒకరి వైపు మరొకరు చూస్తూ ఉంటారు. సుమిత్ర గారు ఇద్దరిని ఆందోళన గమనించి నేనేదో ఊరికే అడిగాలేరా ఎందుకంత కంగారు అనడంతో అగస్య లేసి సుమిత్ర గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని నీకు నా పెళ్ళిని చూడాలని ఉందా అమ్మా? సుమిత్ర గారు అగస్య తల నిమురుతూ అవునరా ఎందుకో నీ పెళ్ళి చూడాలని బాగా అనిపిస్తుంది అని అంటుంటే వర్ణిక లేచి నాకు ఇష్టమే అత్తమ్మా అని అంటుంటే అగస్య వర్ణిక వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అమ్మ ఒక్క నిమిషం మేమిద్దరం కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సరేరా అని అనడంతో అగస్య వర్ణికను వేరే రూమ్లను తీసుకుని వెళ్ళి ఏంటి పెళ్లి చేసుకుంటావా? అవును. పిచ్చెక్కిందా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దా? చెప్పాలి కానీ ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. ముందు నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయి. నో అంతకాలం నేను ఆగలేను. వరు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన పెళ్ళికి అంత తొందర ఏంటి? ఏమో నాకనంత తెలీదు. అత్తమ్మ చెప్పారుగా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని. చేసుకుందాం. చేసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తావా? మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు మన గురించి? అవన్నీ నాకు అనవసరం. నాకు నువ్వు కావాలి. అత్తమ్మ చెప్పినట్లు మనం పెళ్లి జరగాలి అని అంటూ అగస్యని హక్ చేసుకుని బాధపడుతుంది. అగస్య తన తల నిమురుతూ ఏమైందిరా? ఎందుకు సడన్గా నువ్వు పెళ్ళి పెళ్ళి అని అంటున్నావు? ఏదో జరిగింది. ఏం జరగలేదు. ఎందుకో తెలీదు నువ్వు దూరం అయిపోతావేమోనే భయం వేస్తుంది. ఇప్పుడైతే నువ్వు లవ్వరు మాత్రమే కానీ పెళ్ళైతే నా భర్త ఆ తృప్తి నాకు ఉంటుంది. అగస్య తన కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు చెప్పు నేనెందుకు నీకు దూరం అవుతాను? అయినా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. అదంతా ఏమొద్దు. ముందైతే మన పెళ్ళి అవ్వాలి. తర్వాత సంగతి తర్వాత. నువ్వు ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా అడుగు. ఇంట్లో నాకేం ప్రాబ్లం లేదు అని అనడంతో అగస్య ఇంకేం చేయలేక సరే నీ ఇష్టం. అమ్మకు నీకు ఇష్టం అయినప్పుడు నేను మాత్రమే చేసేదేముంది అని అంటాడు. ఇద్దరు రూమ్లో నుండి బయటికి వస్తారు. సుమిత్ర గారు ఇద్దరి వైపు చూసి ఏమైంది? ఏం మాట్లాడుకున్నారు? నీ ఇష్టం అమ్మా అని అనడంతో సుమిత్ర గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటికప్పుడు తమ ఊరి ఆచార్య గారికి కనుక్కొని ముహూర్తం పెట్టిస్తారు. 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో సుమిత్ర గారి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు. హైదరాబాద్ కొంచెం దూరంలో ఉన్న గుడిలో అగస్య వర్ణికలకు పెళ్లి అని డిసైడ్ చేస్తారు. అగస్య రిజిస్టర్ ఆఫీస్లో ఇద్దరు పేర్లు కూడా నమోదు చేస్తాడు. వర్ణికకు కావాల్సిన పెళ్లి చీర తాళిబొట్టు మెట్టెలు అన్నీ అగస్య సుమిత్ర గారు వెళ్ళి తీసుకుంటారు. వర్ణికకి ఇదంతా ఒకవైపు సంతోషంగానూ మరొకవైపు భయంగానే అనిపిస్తుంది. కానీ తన ప్రేమ ముందు భయం ఓడిపోవడంతో పెళ్లికి మనసు సిద్ధం చేసుకుంటుంది. అలా 2 రోజుల తర్వాత అగస్యకు వర్ణికకు గుడిలో అగస్య తల్లి అండ్ అగస్య ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి జరుగుతుంది. అగస్య వర్ణికను పెళ్లి బుట్టలో చూసి చాలా ఎక్సైట్గా అవుతాడు. వర్ణికతో పెళ్లి తనకు నిజంగా కలలాగా అనిపిస్తుంది. అగస్య తన మెడలో తాళి కడుతున్నప్పుడు వర్ణిక మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇద్దరు పెళ్ళయ్యాక రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఇద్దరు సంతకాలు తీసుకుని రిజిస్టర్ చేయించుకుంటారు. అలా ఇద్దరు పెళ్ళి కన్నుల పండుగగా జరుగుతుంది. సుమిత్ర గారి కోరిక కూడా నెరవేరినట్టే చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత అగస్య బెంగళూరు వెళ్ళిపోతాడు. వర్ణిక ఇంటికి వెళ్ళిపోతుంది. తన తాయిని కనిపించకుండా ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలా మా పెళ్లి జరిగింది అంటూ వర్ణిక తన ఫ్రెండ్ భార్గవికి చెప్తుంది. ఓ సిన్ని ఎంత నడిపేవే హాలిడేస్లో. ఏం చేయని తల్లి ప్యార్ కియాతో డన్నా క్యా అని అన్నారు పెద్దలు. నీ మొహం అసలు ఎంత భయపడి చచ్చానో తెలుసా? నేను ఇక్కడ నువ్వు వెళ్ళాక అనవసరంగా నేను ఎంకరేజ్ చేసి పంపించానేమో అని అనుకున్నా. అబ్బో అక్కడ నేను చేసిన అడ్వెంచర్స్తో పోలిస్తే నీ అడ్వెంచర్స్ అయినా ఏం చేసేవే అక్కడ? మళ్ళీ వర్ణిక అక్కడ జరిగిందంతా చెప్తూ అమ్మో ఆ రోజు మాత్రం ఇప్పటికీ మర్చిపోలేను అని అంటూ గతంలోకి జారుకుంది. అగస్య వర్ణిక కలిసిన రాత్రి తర్వాత రోజు నెక్స్ట్ డే సూర్యుడి కిరణాలు కట్టెల నుండి ప్రశాంతంగా నిద్రపోతున్న వారి మీద పడుతుంది. వర్ణికకు మెలకు వస్తుంది. నిద్రలేచి అగస్య వైపు చూస్తుంది. అగస్య ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే అతను నుదుటి మీద ముద్దు పెట్టి లేవబోతూ ఉంటే అగస్య తన చేతిని పట్టుకుని ఆమెని ఆ సొంతం మీదకు లాక్కుంటాడు. మెలుకునే ఉన్నావా అని ఆశ్చర్యపోతూ ఆమె అంటుంటే చెదిరిన ముంగురుల మీద పడుతూ అమాయకంగా వర్ణికాను చూసి లేదు నువ్వు ముద్దు పెట్టినప్పుడు మెలకు వచ్చింది. అవునా సరే మరి ఇకలే లేస్తా కానీ అని అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ వరు అని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెడతాడు. వర్ణిక టైం చూసి అమ్మో 9 అయిందిలే ఇక చాలు నిద్రపోయాను కదా చాలాసేపు. అవును సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను పాలు తెస్తాను
అని అగస్త్య కూడా బెడ్ మీద నుండి లేచి తన బట్టలు తీసుకుని ఫ్రెష్ అయి వస్తాడు. వన్నిక కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో అగస్త్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా తన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అందరినీ అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? నువ్వు ఇక్కడ చేసేదానికి రాక్ ఇంకేం చేయాలి బాబు, నువ్వు అర్జెంటుగా ఫ్లాట్ ఖాళీ చేయి అని అంటాడు. అగస్త్య షాక్ అవుతాడు. హాయ్ అండి, హలో, స్టోరీ బాగుంది కదా, నెక్స్ట్ పార్ట్ రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను అన్నట్టు ఇంత మంచి స్టోరీకి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. మరి రేపు మార్నింగ్ మళ్ళీ మీ అందరినీ నెక్స్ట్ పార్ట్తో కలుస్తాను. అంతవరకు నమస్తే.